హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక మాట వింటూ వచ్చాం. ఆల్మోస్ట్ అది 2 సంవత్సరాల తన పదవీ కాలం పూర్తయిన తర్వాత అది మనకు సాకారమైన పరిస్థితి కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, ఈ బిల్డింగ్ అప్రూవల్స్కి వాటికి సంబంధించి టీజీబీ పాస్ కింద ఒక మెకానిజం పెట్టి దాని కింద మనకు అప్రూవల్స్ అవి ఇచ్చేవాడు. అదంతా లోపభూయిష్టంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఆరోపించారు. కొన్ని తప్పిదాలను కూడా ఎత్తి చూపారు. ఆ తర్వాత సమూలంగా మార్చేస్తామంటూ చాలాసార్లు ప్రకటనలు చేయడం, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గత లోపాలను ఎత్తి చూపుతూ కొత్త సాఫ్ట్వేర్ని, కొత్త విధానాన్ని అవలంబిస్తాం, ఒకే ఛత్రం కింద అంటే ఒకే గొడుగు కింద అన్ని అనుమతులు వచ్చే రకంగా ఒక సిస్టమ్ను డెవలప్ చేస్తామని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ విషయంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నేను ఆ పరిణామానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలామంది భూములలో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, తర్వాత ఇది కస్టమర్స్ యాంగిల్, ఆ తర్వాత ఒకవేళ బిల్డింగ్ రియల్ ఎస్టేట్ పర్పస్ చూసినా కూడా లేఅవుట్ అప్రూవల్స్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఒకే గొడుగు కింద జరిగితే, సింగిల్ విండో సిస్టంలో జరిగితే ఫాస్ట్గా జరగడానికి స్కోప్ ఉంటుంది అనే పారదర్శకత ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మార్పులు చేర్పులు తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించిన కీలక పరిణామం, ఎందుకంటే ఇది ఓన్లీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కాదు, అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ కింద దీన్ని మనం చెప్పాల్సిన పరిస్థితి. అందరికీ అంటే ఇప్పుడు మామూలుగా ఎగువ మధ్య తరగతి వాళ్ళు లేఅవుట్లలో ఇంప్రూవ్ చేస్తారు, అలాంటి వారికి సంబంధించి. ఆ తర్వాత ఎవరైనా ఇండిపెండెంట్ ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటారు, అలాంటి వారికి సంబంధించి. లేదా కొంతమంది కొద్దిగా పెద్ద సైజ్ ప్లాట్ దొరికితే దాన్ని అపార్ట్మెంట్ లాగా మార్చుకుందాం అనుకుంటారు, అపార్ట్మెంట్ లాగా బిజినెస్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళకు సంబంధించి. ఆ తర్వాత ఓపెన్ ల్యాండ్ ఎక్కడైనా దొరికింది, దాన్ని లేఅవుట్ వేద్దాం అనుకుంటారు, వాళ్ళకు సంబంధించి. తర్వాత పెద్దగా గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కావచ్చు, వీటికి సంబంధించిన అనుమతులకు సంబంధించి ఇట్లాంటివన్నీ అన్ని తరగతుల వారికి సంబంధించి ఇది ఈ పరిణామం చాలా యూస్ఫుల్. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి కీలకమైన సమాచారం, ముఖ్యమైన సమాచారం, ఆసక్తికరమైన సమాచారం కూడా. రైట్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను 1.5 ఏడాదిన్నరగా వీడియోలు చేస్తున్నాను. ఫ్యూచర్ సిటీ చాలా మందికి ఉపయోగపడ్డాను. కొంతమంది నా ద్వారా తీసుకున్నారు, కొంతమంది నా ద్వారా నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళు ఓన్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకున్నారు, కొంతమంది నా ద్వారా నన్ను కలిసి నా ద్వారా తిరిగి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఓన్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకున్నారు, కొంతమంది నన్ను కట్టుకొట్టి ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఇలా చాలామందికి చాలా రకాలుగా నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వీడియోల ద్వారా సమాచారం అందిస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. నాకు హెల్ప్ నాకు డైరెక్ట్ సేల్స్ ద్వారానే నాకు హెల్ప్, కానీ నా ద్వారా సమాచారం తెలుసుకొని నా ద్వారా ఆ ఏరియాలో పర్యటించి వాళ్ళ వెహికల్ జాగ్రత్త చేసి నా వెహికల్లో తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొకరి దగ్గర కొనడం, ఇంకో చోట ఎంపిక చేసుకోవడం, ఇలాంటి తింగరేశాలు కూడా చాలామంది చేస్తున్నారు. సో ఎవరికైనా సమాచారం ఉపయోగపడుతుందన్న సంతోషం మాత్రం నాకుంది. నా ద్వారా కొన్న వాళ్ళకి, నా ద్వారా సమాచారం తెలుసుకొని వాళ్ళు ఓన్గా వేరే వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళకి కూడా అట్లాంటి వరకు ఉపయోగపడుతున్నాను, ఇలాంటి వరకు ఉపయోగపడుతున్నాను. దానికి నేను చాలా హ్యాపీ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి కీలకమైన అంశాలు ఎవరంటే మ్యాపుల ద్వారా తెలుసు అని అనుకుంటారు చాలామంది, కానీ జరుగుతుంటాయి కొన్ని ఇష్యూస్. నేను అవి వీడియోల ద్వారా చెప్పడం ద్వారా మిమ్మల్ని కించపరచాలని, ఎగతాళి చేయాలని చెప్పి అనుకోవడం లేదు, అందుకే చెప్పడం లేదు. కొంతమంది పప్పులో కాలేస్తున్నారు కూడా, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. సో నా ద్వారా జెన్యూన్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసి నా ద్వారా లాభపడాలని అనుకున్నవారు మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా హంబుల్ రిక్వెస్ట్, టైంపాస్ చేసేవాళ్ళు వద్దు, నన్ను కొట్టాలన్న ఉద్దేశం లోపల ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా దయచేసి వద్దు. జెన్యూన్గా నా దగ్గర కొందామనుకున్న వారు మాత్రం కాంటాక్ట్ చేయండి. నేను జెన్యూన్ ప్రాపర్టీ ఇప్పిస్తాను. నేను పదే పదే చెప్తాను, 3 అంశాలు కీలకంగా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్ట్రాటజికల్ లొకేషన్ చూపిస్తాను. సెకండ్ థింగ్ లీగల్ పరంగా, అంటే లేఅవుట్ అప్రూవల్స్ కావచ్చు, లింక్డ్ డాక్యుమెంట్స్ పరంగా పర్ఫెక్ట్ ఉన్నవి చూపిస్తాను. 3 అఫోర్డబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను. ఈ 3 నా దగ్గర కీలకంగా ఉంటాయి. కాబట్టి నన్ను విశ్వసిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చెప్పిన చోట ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే రేపు రీసేల్ పర్పస్లో కూడా వాట్ ఎవర్ ఐమ్ గివింగ్ యూ అష్యూరెన్స్, అది నిలబెట్టుకుంటాను. పలానా టైం కల్లా పలానా రేంజ్లో పెరుగుతుంది అని చెప్తాను, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. ఓకే, రైట్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. మనందరికీ తెలుసు, టీజీబీ పాస్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి
ప్రతిపక్ష నాయకులు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేయడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. తాజా డెవలప్మెంట్ ఏంటంటే టీజీబీ పాస్ను పూర్తిగా రద్దు చేసింది. టీజీబీ పాస్ను ఎవరైనా వినియోగించుకుందాం అనుకుంటే అప్రూవల్స్ కానీ, కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ కానీ, లేఅవుట్ అప్రూవల్స్ కానీ ఇకపై అది పనిచేయదు. ఇది తాజా పరిణామం, కీలక పరిణామం. మరి ఎక్కడ తీసుకోవాలి? దానికి సంబంధించే బిల్డ్ నౌ అనే ఒక యాప్ని, వెబ్సైట్ని డెవలప్ చేసింది. దాని ద్వారా మీరు కావాల్సిన లేఅవుట్ అప్రూవల్స్, కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సమాచారాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. గతంలో ప్రవేశపెట్టిన తెలంగాణ భవన నిర్మాణ అనుమతి స్వీయ ప్రామాణిక వ్యవస్థ టీజీబీ పాస్ ముగిసిపోయింది. దాని స్థానంలో ఇక నుంచి పూర్తి స్థాయిలో బిల్డ్ నౌ పనిచేయనుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇతర శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాత వ్యవస్థను తొలగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ ఏరియా కూడా బిల్డ్ నవ్వే ఇప్పుడు మనకు అప్లికేబుల్. బిల్డ్ నవ్ ప్రవేశపెట్టి ఏడాదిన్నర దాటినప్పటికీ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వరకు ఇప్పటి వరకు టీజీబీ పాస్నే ప్రామాణికంగా చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఇక టీజీబీ పాస్తో ప్రమేయం లేదు, అది పూర్తిగా రద్దయిపోయింది. ఇళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్లకు అనుమతుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గతంలో టీజీబీ పాస్ను తీసుకొచ్చారు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఈ విధానంలో అనుమతులు ఇచ్చేవి. ఇందులో ఒకే దరఖాస్తుతో అన్ని శాఖల నుంచి ఎన్ఓసీలు పొందడం, డాక్యుమెంట్ల అప్లోడు, ఫీజు చెల్లింపులు, బ్లాక్ చైన్ టెక్నాలజీతో వేగంగా అర్జీలు పరిష్కారమయ్యే వీలు కల్పించారు. కొన్ని రోజుల తర్వాత ఈ పద్ధతిలో లోపాలు బయటపడ్డాయి. ఆ లోపాలనే ఎన్నికల ప్రచార అస్త్రాలుగా రేవంత్ రెడ్డి గారు వాడుకున్నారు. దాని ద్వారా అప్పట్లోనే చెప్పారు దీన్ని పూర్తిగా మార్చివేస్తామని. అదే ఇప్పుడు అమల్లోకి వచ్చిన పరిస్థితి. టీజీబీ పాస్ను పూర్తిగా పక్కన పెట్టారు. దీంట్లో ఏమేమి హైలైట్స్ ఉంటాయనేది ఇప్పుడు నేను చెప్తాను. టీజీబీ పాస్కు బదులు కొత్తగా సాంకేతికతో ప్రభుత్వం బిల్డ్ నవ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని విషయాలు టీజీబీ పాస్ మీద డిపెండ్ అయ్యారు. ఆ డిపెండెన్సీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టి బిల్డ్ నవ్ ఓన్గా ఏఐ టెక్నాలజీని వాడుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకొని దీన్ని అమలు చేస్తున్నారు. కృత్రిమ మేధ, 3D టెక్నాలజీతో భవనాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు, లేఅవుట్లకు అనుమతులు వచ్చేలా ఈ సాఫ్ట్వేర్ను డెవలప్ చేశారు. కృత్రిమ మేధ అండ్ 3D టెక్నాలజీ విధానం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. డాక్యుమెంట్ల అప్లోడ్ ఇబ్బందుల నుంచి దరఖాస్తుదారులకు పెద్ద ఉపశమనం లభించింది. పెద్ద లేఅవుట్లు, భవనాల ప్లాన్లు క్షణాల్లో అప్లోడ్ కావడంతో దరఖాస్తు చేయడం చాలా సులువుగా మారింది. వారాలకు బదులు వేగంగా అనుమతులు వస్తాయి. తర్వాత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఈ బిల్డ్ నవ్ ద్వారా అనుమతులు తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఇంకేంటంటే డిజైన్ ప్రివ్యూ ముందే చూసే అవకాశం కనిపిస్తుంది. చెరువులు, జలవనరులు, బఫర్ జోన్లు, అడవులకు పక్కాగా జీఐసీ మ్యాపింగ్ ఉండడం వల్ల అనుమతుల్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. గతంతో పోలిస్తే కొత్త సాఫ్ట్వేర్తో భవనాలు, లేఅవుట్ల అనుమతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి మార్కెట్ ఊపందుకోవడానికి కొత్త సాఫ్ట్వేర్ హెల్ప్ చేస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. వాయిదాల్లో ఫీజులు చెల్లించే వారికి మాత్రం, అంటే టీజీబీ పాస్ విధానాన్ని తొలగించినప్పటికీ గతంలో వాయిదా పద్ధతుల్లో అనుమతులు, ఫీజులు చెల్లించే వారికి మాత్రం ఉంటుంది. అంటే గతంలో కొంతమంది ఇన్స్టాల్మెంట్ బేస్డ్గా అప్రూవల్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు టీజీబీ పాస్ ద్వారానే ఇంకా ఆ మిగిలిన మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి తీసుకునే వారికి మాత్రం కంప్లీట్గా బిల్డ్ నవ్ మీద ఉంటుంది. ఓవరాల్గా ఈ రకంగా టీజీబీ పాస్ను పూర్తిగా పక్కన పెట్టేసి, పూర్తిగా రద్దు చేసేసి ఇకపై అనుమతులన్నీ బిల్డ్ నవ్లోనే. ఏమేమి అనుమతులు అంటే ఇళ్ళు, భవనాలు, కమర్షియల్ కాంప్లెక్సెస్, మల్టీప్లెక్సెస్, ఇవన్నీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అప్రూవల్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నిటికి సంబంధించి. తర్వాత లేఅవుట్ అప్రూవల్స్ కూడా ఇక బిల్డ్ నవ్ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. టీజీబీ పాస్ అనేది ఇప్పటి నుంచి పూర్తిగా రద్దు అయిపోయింది. దీనికి సంబంధించిన సమాచారంతో నేను ఈ వీడియో మీకు అందించాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.